అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచిన కట్టప్ప దగ్గరైనా ఒక వ్యాలిడ్ రీజన్ ఉందేమో కానీ 10 ఏళ్ల తర్వాత కేకేఆర్కి కప్ అందించి ఛాంపియన్గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్ని టీంలోంచి నెక్స్ట్ సీజన్లోనే బయటికి పంపించేయడానికి మాత్రం కేకేఆర్ దగ్గర ఎలాంటి వ్యాలిడ్ అండ్ సాలిడ్ రీజన్ లేదు. ట్రోఫీ అందించాడనే మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా నెక్స్ట్ సీజన్లోనే అయ్యర్ని బయటికి పంపించేసిన పాపం ఇప్పటికీ కేకేఆర్ టీంని ఇంకా వెంటాడుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ 2025లో 8th ప్లేస్లో వచ్చిన కేకేఆర్ ఈసారి కూడా పెద్దగా ఏం ఎరగదీసేలా కనిపించడం లేదు. అదేంటి, కామెరూన్ గ్రీన్ లాంటి స్టార్ ఆల్రౌండర్ని టీంలోకి తీసుకున్న తర్వాత కూడా కేకేఆర్ స్ట్రాంగ్గా లేదంటున్నావు, నీకేమైనా పిచ్చా అని మీరు అడగచ్చు. టీంలోకి ఓ స్టార్ ఆల్రౌండర్ వచ్చినంత మాత్రాన ఆ టీం గెలవదు. టీం గెలవాలంటే ఇంకో ఇంపార్టెంట్ క్వాలిటీ ఉండాలి. పాపం కేకేఆర్ దగ్గర అది లేనే లేదు. మరి కేకేఆర్ దగ్గర లేని ఆ క్వాలిటీ ఏంటి? హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్. ఐపీఎల్ 2026కి అంతా రెడీ అయిపోయింది. మొత్తం 10 టీమ్స్ ఈసారి కప్పు కోసం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి. అయితే మొత్తం 10 టీమ్స్లో ఏ టీం దగ్గర మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది, ఏ టీంకి మిగిలిన టీమ్స్ని డామినేట్ చేసి పరుగుల సునామీ, వికెట్ల వర్షం కురిపించే సత్తా ఉంది, ఏ టీం దగ్గర పరమ చెత్త స్క్వాడ్ ఉంది, ఏ టీం పక్క టీమ్స్ ముందు మోకరిల్లబోతుంది, ఈ డీటెయిల్స్తో పాటు మొత్తం 10 టీమ్స్లో ఈసారి కప్పు కొట్టే సత్తా ఎవరిది లాంటి పాయింట్స్పై కంప్లీట్ ప్లేలిస్ట్ చేశాను. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూసేయండి. లాస్ట్ ఇయర్ లాస్ట్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆఖరి వరకు పోటీ పడి 25 కోట్ల 20 లక్షలు పెట్టి ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ని కొనుక్కుంది కోల్కతా నైట్ రైడర్స్. గ్రీన్ని మాత్రమే కాకుండా లాస్ట్ సీజన్లో చెన్నై టీంలో లీడింగ్ పేసర్గా ఉన్న పతిరాణాను కూడా ఏకంగా 18 కోట్ల కొనుక్కుంది. ముస్తాఫిజుని కూడా 9.2 కోట్లకు కొనుక్కున్న అనుకోని కారణాలతో వదులుకోవాల్సి వచ్చింది. ఇక కివీ స్టార్ బ్యాటర్ వన్ ఆఫ్ ది చెన్నై స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్రని తన బేస్ ప్రైస్ 2 కోట్లకే కొట్టేసింది. ఇదంతా చూస్తే 2025 ఐపీఎల్ ఆడిన సగం చెన్నై టీంని కేకేఆర్ ఈసారి కొనేసిందని చెప్పచ్చు. కానీ ఇంతమందిని కొన్నంత మాత్రాన కేకేఆర్ బలంగా మారిపోయిందా అంటే నో ఛాన్స్. 2024లో టీంలో పెద్దగా చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ లేకపోయినా కప్పు కొట్టింది. దానికి కారణం ఒకటే, అయ్యర్స్ ఎక్స్ట్రాడినరీ కెప్టెన్సీ. ఉన్న రీసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకుంటూ అపోనెంట్ టీం వీక్నెస్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ బౌలర్లను చాలా తెలివిగా యూజ్ చేసుకుంటూ ఒక్కో మ్యాచ్ గెలిపించుకుంటూ టీంని నడిపించాడు అయ్యర్. ఫైనల్లో అయితే అతి భీకర ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని ఏకంగా 113 రన్స్కే బోల్తా కొట్టించి టీంకి ట్రోఫీ అందించి ఛాంపియన్గా నిలబెట్టాడు. కానీ అంత చేసినా అయ్యర్కి నమ్మక ద్రోహం చేసి 10 ఏళ్ల తర్వాత కప్పు అందించాడనే మినిమం గ్రాటిట్యూడ్ కూడా లేకుండా టీంలో నుంచి పంపించేసింది కేకేఆర్ మేనేజ్మెంట్. ఆ తర్వాత 2025 సీజన్లో రహానెని కెప్టెన్ చేసింది. కానీ ఏం జరిగింది? భారీ స్కోర్లు చేసిన మ్యాచ్లో కూడా టీం మొత్తం అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్తో 8th ప్లేస్లో సరిపెట్టుకుంది. ఈసారి కూడా దాదాపు రహానే కెప్టెన్సీలోనే బరిలోకి దిగబోతోంది కేకేఆర్. ఓపెనింగ్లో లాస్ట్ సీజన్ లాగానే రహానే నరైన్ రావచ్చు, లేదంటే రహానే వన్డౌన్లో వచ్చి రచిన్ రవీంద్ర ఓపెనింగ్ పంపచ్చు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రణ్దీప్ సింగ్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ ఫిన్ అలెన్, పించ్ హిట్టర్ రింకు సింగ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఆ తర్వాత బౌలర్ల గురించి మాట్లాడుకుంటే మతీష్ పతిరాణా టీం పేస్ డిపార్ట్మెంట్ని నడిపించబోతున్నాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. పతిరాణాకి తోడు హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, ఆకాష్ దీప్లలో ఎవరో ఇద్దరు టీంలో ఉంటారు. స్పిన్లో ఆల్రెడీ నరైన్ కౌంట్ అయ్యాడు కాబట్టి మిగిలిన ఒక్క స్పాట్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిదే. ఇక ఒకవేళ పేస్లో ముస్తాఫిజుర్ ప్లేస్లో వచ్చే ఫారెన్ బౌలర్ని టీంలోకి పెట్టుకోవాలి అనుకుంటే రచిన్ రవీంద్రకి రెస్ట్ ఇచ్చేస్తారు. సరే, అది మ్యాచ్ జరిగినప్పుడు సంగతి. ప్రస్తుతానికి టీంలో ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ ఓకే, స్పిన్ డిపార్ట్మెంట్ ఎప్పటిలాగే సాలిడ్గా ఉంది కేకేఆర్ది. పేస్ డిపార్ట్మెంట్ కూడా ఓకే, కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంటే కేకేఆర్కి పెద్ద మైనస్. 25 కోట్లు పెట్టుకున్న కామెరూన్ గ్రీన్ ఆడకపోతే అసలు టీంలో ఫామ్లో ఉన్న ఇంకొక ప్లేయర్ని చూపించండి. అంతా ఏదో లెజెండ్స్ లీగ్ ఆడుకోవాల్సిన అవుట్డేటెడ్ ఆటగాళ్ళు తప్ప స్టార్ ఆటగాళ్ళు ప్రజెంట్ క్రికెట్లో ఫామ్లో ఉన్న బ్యాటర్లు ఒక్కళ్ళైనా ఉన్నారా? లాస్ట్ 2 సీజన్ల నుంచి టీంకి మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ పిల్లర్లా కాపాడుకుంటూ వస్తున్న వెంకటేష్ అయ్యర్ని కూడా ఈసారి వదిలేశారు. ఈ డెసిషన్ కూడా కేకేఆర్కి చాలా పెద్ద దెబ్బ. ఇక అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కెప్టెన్సీ. అయ్యర్ అగ్రెసివ్ కెప్టెన్సీ, మోడర్న్ థింకింగ్ కేకేఆర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అందుకే ట్రోఫీ కొట్టగలిగింది. కానీ రహానే ఎక్స్పీరియన్స్డ్ క్రికెటరే అయినా మోడర్న్ క్రికెట్కి తగ్గట్టు కెప్టెన్సీ చేయలేకపోతున్నాడు అండ్ చేయలేడు కూడా. ఇది కేకేఆర్ విన్నింగ్ ఛాన్సెస్ని కంప్లీట్గా దెబ్బతీసే ఛాన్స్ ఉంది. ఇక ఈ టీంని బట్టి ఓవరాల్గా చూస్తే నా ఒపీనియన్ ప్రకారం ఈసారి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానం కోసం చెన్నైతో పోటీ పడే టీంలో టాప్లో ఉండబోతోంది కేకేఆర్. అంటే
అటు ఇటుగా లాస్ట్ సీజన్ పొజిషన్ని కన్ఫర్మ్ చేసుకోబోతుందని మాత్రం చెప్పగలను. మరి నా అనాలిసిస్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ కేబీకే సైనింగ్ ఆఫ్.